కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కన్యారాశి మిత్రులారా, ఈ సంవత్సర ఆరంభంలో మీ జాతక చక్రం ఒక యుద్ధరంగాన్ని తలపిస్తోంది. కాని మీరు ఆ యుద్ధంలో గెలిచే వీరుడు. మీ రాశికి 10వ ఇంట్లో మిథునంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది మీ కెరీర్కు ఒక ఊపిరిపోసే స్థానం. అయితే 7వ ఇంట్లో శని ఉన్నాడు. దీనినే జ్యోతిష్య పరిభాషలో కంటక శని అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక 6వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో కేతువు ఉన్నారు. రహస్య శత్రువులపై మీరు పైచేయి సాధించడానికి ఈ స్థితి ఎంతో సహాయపడుతుంది. కన్యారాశివారికి ఈ సంవత్సరం ఒక అద్భుతమైన అడ్వెంచర్లా ఉండబోతోంది. సవాళ్లు ఉన్నా వాటిని దాటి విజయం సాధించే మార్గాలను ఈ వీడియోలో మనం లోతుగా చర్చిద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. తప్పకుండా పాటించండి. ఈ సంవత్సరంలో మీకు దక్కే అతిపెద్ద వరం శత్రువులపై విజయం. 6వ ఇంట్లో రాహువు ఉండటమంటే మీ మీద పడి ఏడ్చేవారు లేదా మీకు అడ్డు తడిలేవారు ఆటోమేటిక్గా వెనక్కి తగ్గిపోతారు. కోర్టు కేసులు లేదా వివాదాలు ఉంటే ఫలితం మీకు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. కెరీర్ విషయానికి వస్తే గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తిలో ఒక నూతన గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసే కష్టానికి గుర్తింపు లభించే సమయమిది. ఆర్థికంగా కూడా 6వ ఇంట్లో కుజుడు బుధుడి కలయిక వల్ల కొత్త బిజినెస్ డీల్స్ కుదుర్చుకునే అవకాశముంది. ఇక్కడ ఒక చిన్న రహస్యముంది. మీ సక్సెస్ మీ కష్టంలో కంటే మీరు చేసే సరైన కమ్యూనికేషన్లోనే దాగి ఉంది. జీవితమంటేనే ఎత్తుపల్లాలు కదా. కంటక శని ప్రభావం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్లతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. శని మనల్ని పరీక్షిస్తాడు. మనం ఎంత ఓపికగా ఉంటామో చూస్తాడు. ఇక కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల అనాలోచిత ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆధ్యాత్మిక యాత్రల కోసం లేదా దానధర్మాల కోసం డబ్బు ఖర్చవుతుంది. వర్క్ ప్రెషర్ కూడా ఈ ఏడాది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నామనే ఫీలింగ్ కలగవచ్చు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక స్థితిపై మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. 6వ ఇంట్లో గ్రహాల తాకిడి వల్ల జీర్ణక్రియ సమస్యలు లేదా బ్లడ్ ప్రెషర్ వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా శని 7వ ఇంట్లో ఉన్నప్పుడు మనసులో ఒక తెలియని భయం లేదా ఆందోళన, అంటే ఫియర్ అండ్ సారో కలగవచ్చు. ఏమీ లేకపోయినా ఏదో జరుగుతుందనే టెన్షన్ ఉంటుంది. దీనికోసం ప్రతిరోజూ కాసేపు మెడిటేషన్ చేయడం చాలా అవసరం. కన్యారాశి మిత్రులారా, మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మార్చి 19 నుండి ఏప్రిల్ వరకు బుధుడు వక్రగతిలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు ఎదుటివారికి తప్పుగా అర్థమయ్యే ప్రమాదముంది. ఒక చిన్న ఉదాహరణ, మనం ఏదో సరదాగా అన్న మాట అవతలి వారికి అవమానంలా అనిపించవచ్చు. అందుకే ఈ టైంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం. కన్యారాశి మిత్రులారా, మీకోసం కొన్ని సరళమైన పరిహారాలిస్తున్నాను. తప్పకుండా పాటించి మరిన్ని శుభఫలితాలు పొందండి. 1. ప్రతి శనివారం కాకులకు లేదా నల్లని కుక్కలకు ఆహారం పెట్టండి. ఎందుకు అంటే శని అంటే క్రమశిక్షణ. ఈ చిన్న సేవ చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. 2. ప్రతిరోజూ మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం ధరించండి. ఇది మీలోని గురుబలాన్ని పెంచుతుంది. ఇంట్లోని పెద్దలను, గురువులను గౌరవించడం మర్చిపోవద్దు. 3. 12వ ఇంట్లో ఉన్న కేతువు కోసం ప్రవహించే నీటిలో నువ్వులు లేదా కొబ్బరికాయను వదలండి. ఇది మీ ధననష్టాన్ని అరికడుతుంది. 4. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కన్యారాశి మిత్రులారా, గ్రహాల సంచారం మనకు ఒక దిశను చూపిస్తుంది. కాని మన సంకల్ప బలం ఆ గ్రహాల ప్రభావాన్ని కూడా మార్చగలదు. భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఈ పరాభవనామ సంవత్సరం మీకు అన్ని విధాలా మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇమ్మండి. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.